వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఏపీ ఎంసెట్ రిజల్ట్స్లో 25,000 మంది ర్యాంకులు లేకుండా ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా డిక్లరేషన్ ప్లస్ వాళ్ళ మార్కులు ఇంటర్మీడియట్ మార్క్స్ని అప్లోడ్ చేయమన్నారు పోర్టల్లో. చాలామంది స్టూడెంట్స్ అప్లోడ్ అయితే చేశారు, కొంతమంది స్టూడెంట్స్ అప్లోడ్ చేయలేదు. అలాగే డిఫరెంట్ బోర్డుకి సంబంధించి అంటే ఏపీ ఇంటర్మీడియట్ కాకుండా తెలంగాణ ఇంటర్మీడియట్కి సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళు అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ని ప్రాపర్గా ఇవ్వలేదు. సో దీంతో వీళ్ళు ఇంటర్మీడియట్ మార్క్స్ బోర్డు నుంచి ప్రాపర్గా ఎంసెట్ బోర్డు వాళ్ళు ఫెచ్ చేయలేకపోయారు. దీంతో చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ అన్నీ కూడా ఆగిపోయాయి ఎంసెట్ మార్క్స్తో పాటు కలపడం కోసం. దీంతో ర్యాంక్స్ అన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు, సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ మళ్ళీ రిలీజ్ చేస్తారు. సో దీనికోసమని స్టూడెంట్స్ అందరూ డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి వివి సుబ్బారావు గారు ఎంసెట్ బోర్డ్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 10+2 మార్కులు అందుబాటులో లేని కారణంగా సుమారు 15,000 మందికి అని చెప్పి ఇక్కడ ఇవ్వటం జరిగింది. కానీ ఇది 15,000 కాదు, 28,000 మంది. దీంట్లో ఎంపీసీ అండ్ బైపీసీకి బోత్ ఇద్దరికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. జరగలేదని సెట్ కన్వీనర్ వివి సుబ్బారావు గారు మంగళవారం తెలిపారు. 2025 మార్చిలో ఇంటర్ ఉత్తీర్ణులైన ఏపీ మరియు తెలంగాణ బోర్డులకు చెందిన రెగ్యులర్ విద్యార్థులు మార్కులను వారు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, రెగ్యులర్ విద్యార్థులు అన్నారు. సో ఇది మార్చికి సంబంధించింది. సప్లీకి సంబంధించిన ఎగ్జామ్స్ ఇంప్రూవ్మెంట్, సప్లీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళు కూడా ఈ ఒక్కసారి మళ్ళీ దానికి వాళ్ళ మార్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఏపీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణ సప్లీ రిజల్ట్స్ ఇంకా రాలేదు, ఇవాళ రేపట్లో వస్తాయి. వన్స్ వస్తే మళ్ళీ వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఆయా బోర్డుల నుంచి నేరుగా తీసుకుంటామన్నారు. అలాగే వారికి ర్యాంకులు కేటాయింపు జరగకపోతే సెట్ దరఖాస్తులో తమ ఇంటర్ హాల్ టికెట్ నంబర్లు సరిచూసుకోవాలన్నారు. తెలంగాణ అండ్ ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ప్రాపర్గా ఇచ్చారా లేదా అని చూసుకోమన్నారు. అలాగే ఐసీఎస్సి, సిబిఎస్సి, ఏపీ ఓపెన్ స్కూల్, ఎన్ఐఓఎస్, డిప్లొమా అండ్ ఇతర బోర్డులకు చెందిన 10+2 విద్యార్థులు మాత్రం తమ మార్కులను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. వీళ్ళు కానీ అప్లోడ్ చేయకపోతే స్టిల్ ఇంకా మళ్ళీ మనకు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేది డిలే అవుతుంటుంది అండ్ కౌన్సిలింగ్ కూడా డిలే అయిపోతుంది. సో దీంతో జూలై కల్లా కంప్లీట్ అయిపోయి ఆగస్టులో క్లాసెస్ స్టార్ట్ అవ్వాల్సింది లేట్గా అయ్యి ఆల్మోస్ట్ అక్టోబర్, నవంబర్ కల్లా అవడం జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ అలాగే జరిగింది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెప్పండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నాట్ నీడెడ్ లేకపోతే నాట్ రిక్వైర్డ్ అని చెప్పి ఎక్కడైనా వచ్చిందంటే డిక్లరేషన్లో ఇంకా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు కానీ లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ నంబర్స్ నోట్ చేసుకోండి. 08842359599. అలాగే ఇంకొక నంబర్ కూడా వీటికి ఒకసారి కాల్ చేయండి. ఇక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోతే ఈ ఈమెయిల్ ఐడికి చేయండి. సో ఆల్రెడీ వెబ్సైట్లో డిక్లరేషన్ లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో డిక్లరేషన్ ఫామ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకసారి దీనిపైన క్లిక్ చేసి ఇది అడిగిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చి మీరు సెర్చ్ చేస్తే మీరు డిక్లరేషన్ ఇవ్వాలా లేదా అనేది అక్కడ క్లియర్గా చెప్తుంది. దాన్ని బట్టి మీరు అప్లోడ్ చేయండి మీకు సంబంధించిన మార్క్స్ అవన్నీ కూడా. సో ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే ఇందాక ఇచ్చిన నంబర్స్ పైన అలాగే మెయిల్ ఐడికి వాళ్ళకి మెసేజ్ అయితే పెట్టండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.